నమస్కారం కోసం ఇటీవల గద్దర బట్టలన్నీ జరిగాయి తెలంగాణలో. లోర్జిన్ అర్జున్ గారు మిగతా వాళ్ళు చాలా మంది వచ్చారు. కానీ నాకు తెలిసినంత వరకు అవార్డుల విషయం నంది అవార్డులు అనేటువంటిది ఎంత పెద్ద గొప్ప అచీవ్మెంట్ తెలుసా? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేది. ఇవి ప్రభుత్వాలు జరపట్లేదు. నంది అవార్డు అంటే నేషనల్ అవార్డు, రాష్ట్రానికి సంబంధించిన అవార్డు నంది అవార్డు. మరి ఈ రెండు అవార్డులు చాలా కీలకం. మరి అలాంటిది రాష్ట్రానికి సంబంధించిన అవార్డు నంది అవార్డు అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అసలు ఒక యాక్టర్. అలాంటిదే ఇప్పుడు లేకుండా గద్దర అవార్డులు చేశారు. నేను దీని మీద వీడియో చేశాను. గద్దర అవార్డులు అన్నాయి, గద్దర అవార్డులు. బట్ ఆయన ఏదో పెట్టారు, టోటల్ గా మొత్తానికి ఏదో నిర్వహించారు. అసలు పబ్లిష్ అవ్వలేదు. అసలు దీన్ని అసలు ప్రజలకు వెళ్ళలేదు, ఎవరు పట్టించుకోలేదు. వ్యూస్ కూడా అంత పెద్ద మంది అంతమంది యాక్టర్లు వచ్చి అంత విధానం జరిగితే 1000 మంది ఏది లైవ్ లో చూసింది, 1500 మంది అంతే చూసింది. పెద్ద పబ్లిష్ అవ్వలేదు. ఇది ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. ఎవరన్నా కొంతమంది చూస్తుండొచ్చు కానీ దీన్ని పెద్ద పబ్లిష్ అవ్వలేదు. కానీ నంది అవార్డు పేరు కానీ పెట్టి ఉంటే, దీన్ని కరెక్ట్ గా కానీ జరుపుంటే విపరీతంగా పబ్లిష్ అయ్యింది ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో. కానీ వీళ్ళు చేయలేకపోయారు. ఎప్పుడు దాదాపుగా ఎన్ని దశాబ్దం అయిపోతుంది అవార్డులు ఇచ్చి. మరి నంది అవార్డులు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు, రాష్ట్ర అవార్డు. అలాంటి అవార్డులకు సంబంధించి చేయాల్సింది. కానీ పేరు మార్చి గద్దర అవార్డు పెట్టడం తోటి అది అసలు పబ్లిష్ అవ్వలేదు, ఎవరు చూసినటువంటి పరిస్థితులు లేవు. పెద్దగా అదేమో అది అంత ఇంపాక్ట్ అయితే తీసుకురాలేకపోయింది. మరి ఎందుకో కారణాలు మనకు తెలుసు. నేను అనుకుంటుంది ఏంటంటే గద్దర అవార్డు పేరు మార్చడం ప్లస్ కొంతమంది యాక్టర్స్ కి ఇవ్వటం ప్రజలకు ఇష్టం లేకపోవడం. మరి ఏమంది